దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు మొదటి భాగంలో చాలా విషయాలు మనం వింటూ వచ్చాం. రెండో భాగంగా మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 3వ వచనంలో ఉన్న మాటను ధ్యానం చేద్దాం. ఇది కొద్ది దినాల్లో చెప్పాను, గత దినాల్లో కొద్ది సమయంలో చెప్పాను. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుతున్నాను. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు ఈ విషయాన్ని. జాగ్రత్తగా ఈ మాట చూడండి, జాగ్రత్తగా గమనించండి. వింటున్నారా? తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై. ఏ బుద్ధి కావాలంటే మనుషులకి? స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి లేదు అంటే ఇక స్వబుద్ధి ఉన్నట్లు. స్వస్థ బుద్ధి లేదు అంటే అనారోగ్య బుద్ధి ఉన్నట్టు, వ్యాధి గల బుద్ధి. దానికి ఇర్మియా ద్వారా దేవుడు చెప్పాడు 17వ అధ్యాయం 9వ వచనంలో. ఇక్కడ గమనించండి, ఒకరు మంచివారు కావాలంటే, నీవు మంచి ప్రవర్తన కలిగి జీవించాలంటే, నీ జీవితం దేవుని చిత్త ప్రకారమైనదిగా ఉండాలంటే, ఇక్కడ తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. పరిశుద్ధుడైన పౌలు రోమా సంఘంలో పరిశీలన చేసి ముందుకు వెళ్తా ఇంకా కొన్ని స్థలాలు వెళ్తున్నప్పుడు సంఘాలకు మళ్ళా పత్రికలు రాసేవాడు, సంఘ బిడ్డలను హెచ్చరిస్తూ ఉండేవాడు, వాళ్ళకి లెటర్లు రాస్తూ తెలియపరుస్తూ ఉండేవాడు. ఒక సమయంలో మీరు ఇలా ఉన్నారు, మీరు బాగా ఉండాలంటే, మీరు మంచి బుద్ధి గలవారుగా ఉండాలంటే కదా, ప్రేమించే గుణం మీలో ఉండాలంటే ఎవరికి వారు ఎక్కువగా ఎంచుకోవద్దు. అర్థమైందా? ఎక్కువగా ఎంచుకోవడం అంటే వారికి వారే అంటారు చూడండి, గొప్పలు చెప్పుకుంటున్నారు. వారికి వారే గొప్పలు చెప్పుకోవడం, వారికి వారే హెచ్చించుకోవడం, వారికి వారే ఇక ఇంకెంత ఎవరు లేదనిపించుకోవడం. ఆ విషయాన్ని పౌలు గారు రోమా సంఘంలో చూశాడు. రోమా సంఘస్థుల్లో కొంతమందిలో ఈ సమస్యను చూశాడు. చూసి ఆయన ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమని? ఎవరు కూడా తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. మనిషి పరిస్థితి ఏంది, మనమేంది, మనం ఎలా ఉన్నాము, మన స్థితిగతులు ఏంటి, మనం ఎంత అనేది ఎవరికైనా ఆలోచన వస్తుందా? రాదు. ఎక్కువగా ఎంచుకోవడం. ఎక్కువగా ఎంచుకుంటే తగ్గిపోతారంట, తక్కువ చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. మనుషుల వలన హెచ్చింపులు మానుకోండి. మనుషుల వలన హెచ్చింపులు అంటే మీరు ఏదైనా చేసినప్పుడు వాళ్ళు తెచ్చిస్తారు, అది ఎప్పుడూ ఇష్టపడబాకండి. అది అస్సలు దేవుడు కోరుకున్నది కాదు. ఎందుకంటే మనకు అక్కడ మనం చూస్తాం 15వ అధ్యాయం 2-3 వచనంలో క్రీస్తు తను తాను అస్సలు సంతోషపరుచుకున్నవాడు కాడు. అర్థమైందా? ఈ రోజుల్లో మనుషులు ఒకరినొకరు సంతోషపరిచేవారైనారు. అలా కాదు. అది ఎలా? లోకపరంగా లోకంలో అందరూ కలిగి ఉన్న విధంగా దేవుని ఆజ్ఞను పక్కన పెట్టి వీరు మనుషులు కలిగించిన వాటిని పొగుడుకోవటము కదా, ఒకరినొకరు హెచ్చించుకోవటము ఇవి చేసుకుంటుంటారు. అది పక్కన పెట్టండి, అది సరికాదు. అది మనకు క్షేమం కాదు. బైబిల్ చెప్తుంది అది మనకు క్షేమం కాదు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి అంటాడు. దేవుని ఆజ్ఞ విడిచిపెట్టిన వారు ఏం చేశారంట? మనుషుల కార్యాలు చేస్తూ పోయారు.
కాబట్టి మనం మనుషుల కార్యాలు మనుషులకు ఇష్టమైనది మనం చేయడం కాదు, దేవునికి ఇష్టమా కాదా, మనం జీవించే జీవితం దేవుని చిత్త ప్రకారమా కాదా, ఇది పరిశీలన. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గుర్తించాలి. అందుకే ఇక్కడ చెప్పాడు, తను తాను హెచ్చించుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోక తగ్గించుకోమంటున్నాడు. మన పితరుడు దావీదు మహారాజు సమూయేలు గ్రంథాలు మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, దేవా, నేను నా కుటుంబము ఏ పాటిది, నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నేను ఏ పాటి వాడను అంటాడు. అర్థమైందా? నిజంగా దావీదు మహారాజు ఆయన ఎదుట కానీ లేకపోతే ఆయన కలిగి ఉన్న సమస్తములు కానీ ఎవరైనా సరిపోతారా భూమి మీద? అంత గొప్ప ఆస్తిపరుడు రాజు. అర్థమైందా? రాజు దావీదును మహారాజుగా చేసిన దేవుడు. ఈరోజు నేను నా జీవితానికి మొదటి పేతురు పత్రికలో ఉంది 1వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో రాస్తాడు, రాజులైన యాజకులుగా దేవుడు మిమ్మల్ని చేస్తున్నానండి. ఎవరైతే చీకటి విడిచిపెట్టారో వారందరూ కూడా రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు. మతము కులం అన్నీ పోయాయి, బాప్తిసంలో మొత్తం పాటి పెట్టబడ్డాయి. దేవుడు నీకు ఏమి ఇచ్చాడంటే రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని అక్కడ చెప్తాడు. మొదటి పేతురు 2:9-10 చదువుకుంటే ఈ విషయాలు మీకు ఉంటాయి. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, గొప్ప వారు ఎంత తగ్గించుకున్నారంటే అంత వారి లిస్ట్ ఇక్కడ కనపడతా ఉంది. ఏమీ ఉండదు. సామెతల గ్రంథంలో ఒక చోట ఒక మాట ఉంటుంది, దానం ఇచ్చి దంభము చేయవాడు వర్షము లేని మబ్బు గూళ్ళు వస్తుంది ఒకరోజు మబ్బు, ఒక్క బొట్టు కన్నా రాస్తారా? ఎందుకంటే అది ఎంతో ఏదైనా పని చేసి తనకు తాను కొంచెం అట్ట ఉప్పును తింటారు. నేను ఏది మనం ఏముంది మన దగ్గర? సమస్తం చేసినది ఆయన చేసిన దాంట్లో మనం ఏ పాటలు. కాబట్టి చెప్తున్నాడు ఇక్కడ, ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవాలి. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? సంఘంలో ఉన్నారు. సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు పౌలు గారు. సంఘంలో ఉన్నారు. యేసు ప్రభు ఉన్న టైంలలో ఆయన సువార్త చేస్తా ముందుకెళ్తూ ఉంటాడు కదా, పల్లెకి వస్తా ఒకరోజు మనం ఇంతమంది ఉన్నాం కదా, మనలో గొప్పవాడేవుడు చూసారా? 12 మంది ఉన్నాం కదా, ఈ 12 మందిలో గొప్పవాడేవుడు పుట్టింది కలహం. అక్కడ ఎవరంట? ఈ 12 మందిలో గొప్పవాడేవుడో. సరే, నిర్ణయం చేసుకుందాం అని వీళ్ళు కలిగి ఆలోచనలు ఉన్నాయి. ఆయన ఒక ఇంట్లో కూర్చొని వీళ్ళ హృదయాల సంగతి తెలుసు కదా, వీళ్ళ సంగతులు హృదయాన్ని కలిగిన దేవుడు కదా. ఇక్కడ కూర్చొని మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక చిన్న పిల్లని తీసుకొని వారి మధ్య నిలబెట్టి, ఇలాంటి వారి మనసు ఎవడిదో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అర్థమైందా? ఎవరంట? చిన్న బిడ్డను తీసుకొని వాళ్ళ మధ్య నిలబెట్టి, ఇలాంటి మనసు కలిగిన వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చెప్పేవాడు, వినేవాడు, పేరు పెట్టుకున్నాడు, పొగిడినోడు కాదు గొప్పవాడు. చిన్న బిడ్డ లాంటి మనసు ఎవడు కలిగి ఉంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఏది వాళ్ళ ఆలోచనలు ఎరిగాడు కదా, వాళ్ళ ఆలోచన తెలుసుకోలేరు. కాబట్టి ఆ మధ్యలో ఆ సమయంలో అక్కడ ఇంకో మాట చెప్తాడు, అభ్యంతరాలు వస్తాయి కానీ రాకుండా చూసుకోండి, ఎవరి వలన వస్తాయో వానికి శ్రమ. అభ్యంతరాలు అంటే నేనా నువ్వా నేనెందుకు కాకూడదు? లేకపోతే దేశమంతా ఎంతో నష్టపోయారు జనులు, ఎంతో నష్టపోతూ ఉన్నారు. దేవునికి మహిమ లేకుండా దేవుని పిల్లలు జీవిస్తున్నారు. ఎక్కడ? ఈ మాటల్లోనే అభ్యంతరాలు రాక తప్ప ఉన్నాడు. ఎప్పుడైతే మనుషుడు మనుషు రీతిగా బ్రతికితే దేవుని రీతిగా బ్రతకకుండా అభ్యంతరాలు వస్తాయి. మనుషుడు మనుషుల రీతిగా బ్రతికితే అభ్యంతరాలు వస్తాయి. మనుషుడు దేవుని రూపంగా బ్రతికితే, దేవుని ఆలోచన ప్రకారం బ్రతికితే ఎన్నటి అభ్యంతరాలు
అది. సరే, ఇక్కడ కొంతమందిలో ఒక సంఘంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, ఒక సంఘంతో మాట్లాడిన మాటలు, తను తాను ఎంచుకోదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, అంటే కృపావరాలు చాలా ఉన్నాయి. అర్థమైందా? కృపావరాలు చాలా ఉన్నాయి. ఒకరికి పాట ఉంటుంది, ఒకరికి మాట ఉంటుంది, ఒకరు అనేకులను తీసుకొస్తూ ఉంటారు, పక్కన ఒకరికి తీసుకొస్తూ ఉంటారు, ఒకరు బరువులు బాధ్యతలు మీద మనసు ఉంటుంది. దేవుడిచ్చే వరం అది, నువ్వు నేను కనిపించుకునేది కాదు. వరాల్లో ఒకటి ఎప్పుడు వచ్చింది వరం? నీ బాప్తిసం రోజున వచ్చింది. పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ వరంలో కొన్ని ఫలాలు, అర్థమైందా? పరిశుద్ధాత్మ వరంలో కొన్ని ఫలాలు. ఆ రోజు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ వరం యొక్క ఫలము ఏం పని చేస్తుంది మనలో? ఆరంభించిన రోజు నుంచి ఈ రోజు దాకా మనం ఏ పనిలో బాధ్యత కలిగి ఉన్నాం, ఏ పనిలో మనం ముందుకెళ్తున్నాం, ఏ పని మన ద్వారా జరుగుతుంది, ఇది సంఘం గుర్తించాలి. ఇది తొలిగి వచ్చిన కొత్తలు కాదు, దేవుని ఎరగనోళ్ళు కాదు. పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఏం రాయబడింది, జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం 10 మంది ఉంటే 10 మందికి 10 పనులు ఇస్తాడు. ఇప్పుడు 3 పోయారు ఆయన దగ్గరికి, ఒకడికేమో 1 ఇచ్చిండు, ఒకడికేమో 2 ఇచ్చిండు, ఒకడికేమో 5 ఇచ్చిండు. అందరికి సమానంగా ఇవ్వలేదుగా, అందరికి సమానంగా ఇవ్వలేదు. అందరికి సమానంగా ఇచ్చింది రక్షణే. వరాలు మాత్రం ఎవరికి ఇచ్చింది వాళ్ళు చేయాలి, వాళ్ళు చేసుకోవాలి. అందరికి సమానంగా రక్షణ, అందరిని సమానంగా ప్రేమించాడు. నీకు ఇచ్చిన పని బాధ్యతలు ఆఖరి దాకా ఎలా కొనసాగించాలనో ఇక్కడ అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఏమంటాడు? ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడు అగుటకై తగిన రీతిగా తాను ఎంచుకోవాల్సి ఉంది. కాస్త ముందు పోయినా కుదరదు, కాస్త వెనకపోయినా కుదరదు. సమానంగా తాను స్వస్థ బుద్ధి గలవాడు అగుటకై తాను తగిన రీతిగా ఎంచుకోవాలి. కానీ కాస్త ఎక్కువ ఎంచుకుంటే ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? కాస్త ఎక్కువ ఎంచుకుంటే ఇబ్బంది అవుతుంది. కాస్త ఎక్కువ ఎంచుకుంటే ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా గుర్తించండి. కనుక ప్రభువునందు ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించండి. కాస్త ఎక్కువ ఎంచుకోక తను తాను ఎంచుకోదగినంతే ఎంచుకొని దేవుడు ఏ విషయాన్ని నీకు తెలియపరిచాడో అది మనము కలిగి ఉండాలా. తర్వాత చూడండి, ఇంకో మాట చెప్తున్నాను. ఇంకేమంటున్నాడు? నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ చెప్పుతున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా వినండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాస్త అర్థం చేసుకోవడం భారం కూడా ఉంటుంది, కష్టం కూడా ఉంటుంది. తొందరలో సమయాన్ని పూర్తి చేస్తారు. కష్టం కూడా ఉంటుంది. చూడండి అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. అర్థమవుతుందా? ఇక్కడ మాటలు, ఇక్కడ జాగ్రత్తగా వినండి. చదువుతున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో. నోటి పని నోరుదే, చెవి పని చెవిదే, కంటి పని కన్నుదే, చేయి పని చేయిదే, కుడి చేయి పని కుడి చేయికే, ఎడమ చేయి పని ఎడమ చేయికే, కాళ్ళకు నడిచేదే. అర్థమైందా? కాళ్ళకు నడిచేదే. కాళ్ళకు వెళ్ళి నేను మాట్లాడతానంటే అది తిరగటం ఉండదా? ఉండదా? కాళ్ళు నేను మాట్లాడతాను ఒకవేళంటే వినటమా కాదా? సంఘంలో ఎవరైనా సరే దేవుని పిల్లలుగా నిర్ణయం చేసుకొని
బ్రతకడానికి ముందుకెళ్ళేవారు దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం వారి బాధ్యత నెరవేరిస్తే వారు మేలు పొందుతారు, వారు స్వస్థబుద్ధి గలవారు అవుతారు, వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. కానీ అలా కాకుండా దేవుడు నిన్ను ఏ విషయం ఉంచాడో అది మరిచిపోయి ఆ సంగతే పట్టించుకోకుండా, నువ్వు చేయాల్సిన పని చేయకుండా, నువ్వు జీవించాల్సిన జీవితం జీవించకుండా ఇంకొకటికైనా చేస్తానంటే, ఇంకొకటికైనా చేసే పని అయితే కాళ్ళు మాట్లాడతానంటే ఎంత విరుద్ధమో ఈ పరిస్థితి కూడా అంతే. ఇక్కడ చెప్పాడు చూడండి, ఏమంటున్నాడు? ప్రతి వానికంట విభజించి ఇచ్చాడంట ఒక్కొక్కటి. ప్రతి వానికి, ఎవరికి ఆయన ఇవ్వకుండా లేదు. బాప్తిసం రోజున పరిశుద్ధాత్మ వరము ఇచ్చాడు. నీకు ఇచ్చిన వరములో ఫలాలివి, నువ్వు జీవించాలి, నువ్వు చేయాలి, ఫలాలివి నువ్వు చేయాల్సిన పని. అయితే ఇంకేమంటున్నాడు చూడండి, ఒక శరీరంలో మనకు అనేక అవయవాలు ఉండినను ఈ అవయవాలన్నిటికీ ఒకటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరము. చూడండి, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఉండక కాదు ఉండి. మన దేహంలో మనకు ఎన్ని అవయవాలు ఉన్నాయో మన శరీరానికి, అలాగనే క్రీస్తు దేహం అనే సంఘంలో అనేకులమైన మనము ఒక్క శరీరముగా ఒకటిగా ఉండి, ఆ తర్వాత ఒకరికొకరు ప్రత్యేకంగా ఉన్నాం. వింటున్నారా? ఈ మాట అర్థమవుతుందా? ఈ మాట అర్థం చేసుకోండి. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, ఒక శరీరానికి అనేక అవయవాలు ఉన్నాయి కదా, అట్టనే అనేక మంది మనము క్రీస్తు శరీరంలో, క్రీస్తు శరీరం అంటే ఆయన సంఘంలో, ఆయన దేహంలో అనేకులమైన మనము ఒక అవయవముగా ఉండి అనేకులమై ఉన్నాం. అనేకులుగా ఉన్నాం. మళ్ళా ఒక అవయవముగా శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా ఉన్నాం. ఆధ్యాత్మికంగా క్రీస్తులో ఒకటి. ఈ భూమి మీద మనము బ్రతికిన కాలంలో ఎవరికి వారము మన జీవితం ఎలా కొనసాగాలి, ఎలా జీవించాలో అది ఎరిగి ఉండాలి. అర్థమైందా? అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వరములు కలిగిన వారమై ఉన్నాము కనుక అర్థం చేసుకోండి, వేరు కృపావరములు కలిగి ఉన్నాం. అందరము క్రీస్తు దేహంలో అవయవాలము, క్రీస్తు దేహంలో ఒకటి, ఎవరి వారే. అయితే వేరు కృపావరములు కలిగి ఉన్నామంట. అర్థమవుతుందా? వేరు కృపావరములు అంటే ఒకరు పాట పాడితే చాలా బాగుంటాయి. ఇంకొకటి, అప్పుడు దేవుని ఉన్న కాలంలో ఎక్కువ పాటలు పాడేవాడు దేవుని, అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాడేవాడు. రక్షణ సువార్త గీతాలు ఉంటాయి, సునాదం, అది ఎప్పుడు దయకాడు ఉంటుంది ఆ బుక్, పాడేవాడు. ఒకసారి ఏసన్న పాడేవాడు, ఏసన్న సభలు పాడు, ఏసన్న మినిస్ట్రీ వాళ్ళు పాట ఆయన పాడుతున్నాడు. ఆయన పాటల వరకు ఆయన గొంతులో నుంచి తప్ప మిగతా ఎవరి గొంతులో వచ్చినా కూడా అది ఎక్కిరిచ్చినట్టే ఉంటుంది. ఆయన గొంతు నుండి వచ్చిందే స్వరం. తర్వాత మిగతా వాళ్ళ చెల్లెలు కానీ, తర్వాత ఇంకా బంధు ఆధ్యాత్మిక బంధువర్గం ఉంది, వాళ్ళు పాడుతున్నారు కొన్ని పాటలు. వాళ్ళల్లో కూడా వాళ్ళు పాడిన పాటల ప్రకారము ఆ లయ, సాయ, ఆ విధి విధానము, ఆ మధురం ఇతరులు పాడుతున్నారు. ఆయన ఏమన్నాడంటే, అయ్యా, ఎవరికైతే దేవుడు ఏది ఇచ్చాడో వారు చేసినప్పుడు అది ఎటువంటిదంట మృదువుగా, అందముగా, అనుకూలంగా ఉంటుంది. కానీ అది తీసుకొని ఇంకొకరు చేస్తే ఎక్కిరిచ్చినట్టు ఉంటుందయ్యా అని. అది తీసుకొని ఇంకొకరు చేస్తే ఎక్కిరిచ్చినట్టుగా ఉంటుంది అన్నాడు. కొన్నిసార్లు దేవుడు సంఘములు చూడండి, వేరు కృపావరములు కలిగి ఉన్నాము. ఏంటంట? వేరు. ఈ మధ్య ఒక సేవకుడు చెప్పాడు, ఒక వృద్ధాప్యం వచ్చేంత వరకు ఉన్నట్టు ఒక ముసలామ మందిరంలో కసులు కొట్టేది, వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇచ్చేదాన్ని. జనాలు చూసే వాళ్ళల్లో అంటే చాలా కాలం నుంచి సర్వీస్ కలిగి ఉందా. ఏదంటే కసులు కొట్టేది, నీళ్ళు ఇచ్చేది, కసులు కొట్టేది, నీళ్ళు ఇచ్చేది. ఆ విశ్వాసాన్ని బట్టి ఇంకా పెద్ద పనులేకి వెళ్ళొచ్చు. కానీ ఏ పని అయితే ఆమెకు దేవుడు ఏ వరం ద్వారా ఇచ్చాడో
అది ఆఖరి దాకా ఏం చేసింది? ఆమె గట్టిగా చేపట్టింది. అదనమాట, గట్టిగా చేపట్టింది ఆమె. అలానే మనకిచ్చిన కృపావరం ఏంది? మనకిచ్చిన కృపావరం ఏంటి? ఒకసారి చూడండి, ఒక మాట. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువు. నీ ప్రేమను గూర్చి చూసారంటున్నారా? నీ ప్రేమను గూర్చి ప్రభు అయిన యేసు ఎడల సమస్త పరిశుద్ధుల ఎడల నీ కలిగిన విశ్వాసమును బట్టి నేను విని, నీవు కలిగి ఉన్న ప్రేమను బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ కార్యాలను బట్టి, నీ త్యాగాన్ని బట్టి నేను విని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ నా దేవునికి నిన్ను గూర్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఎవరైనా? ఫిలోమోను సేవకుడు, ఫిలోమోను అనే ఈయన గురించి పౌలు గారు అలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు. ఫిలోమోను నేను కరెక్ట్, నేను సరిపోయి అనటం లేదు, నేను తాను హెచ్చించుకోవడం లేదు. ఫిలోమోను పరిశుద్ధుడైన పౌలు పత్రిక రాసి చెప్తున్నాడు, అయ్యా నువ్వు చేసే కార్యాలు, నీ జీవితం, నీ విశ్వాసం చాలా శ్రేష్టమైనది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నీలో నుండి నువ్వు దేవుణ్ణి ఎరుగుట వలన, అక్కడ రాస్తాడు కొంచెం కిందికి వెళ్తే, నువ్వు దేవుణ్ణి ఎరిగిన దాన్ని బట్టి నీలో నుండి ఇంకా నీవు అనేకులకు మాదిరిగా, అంటే నీలో నుండి ఇంకా ఇతరులకు మేలు, నీలో అనేకులు పాలువారయ్యారు, నీ విశ్వాసంలో అనేకులు పాలువారయ్యారు, నీ భక్తిలో అనేకులు పాలువారయ్యారు, నీ ప్రేమలో అనేకులు పాలువారయ్యారు. ఇలాంటి ఆయన విభజించి ఇచ్చిన ఆ యొక్క కృపావరాల్లో ఏది కలిగి ఉన్నాం? ఏది మన దగ్గర? ఏది చేస్తున్నాం? కలిగిన దాన్ని గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో స్థిరమై ఉంటారు. కలిగిన దాన్ని గట్టిగా దేవుడు ఎక్కడ ఉంచాడో దాన్ని గట్టిగా, ఎప్పుడు దాకా? ఒక వారం కాదు, ఉన్నన్ని రోజులు, ఎంతకాలం నువ్వు ఉంటే అంతకాలం ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిలో గట్టిగా ఉండాలి. గట్టిగా ఉంటే సమాధానకర్తయ్యకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. గట్టి లేదు, మెత్తబారిపోయిన పరిస్థితి, ఎట్ట? విశ్వాసంలో సన్నగిలిపోయిన పరిస్థితి. మన పితరుడు మొదటి రాజు ఎవరు? సౌలు కదా. రోజు ఏమైంది? నేర్చిల్లిపోయింది. మొదటి రాజు, మొదటి కొడుకు అంటే ఎంత గొప్పగా ఉంటుంది. ప్రథమ కుమారుడు కదా, మొదటివాడు, అన్నిటికీ అర్హుడు, వారసుడు, అన్నిటికీ పెద్ద. అట్నే రాజుల్లో ఏనే మొదటి రాజు, మనుషుల్లో రాజుల్లో మొదటి రాజు ఏనే. దేవుడు ముందే ఏర్పాటు చేసుకున్నాడు ఎట్టుండాలి రాజు, ఎంత పవర్గా ఉండాలా, ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమయ్యాడు? రోజుకు నేర్చిపోయాడు. ఎందుకు? మాట వినక. మాట వినక. ఒకవేళ మనలో దేవుని మాట వినని వారు ఎవరైనా ఉన్నాయని మేము చూసుకోండి. బలహీనలు అయిపోతాం ఆధ్యాత్మికంగా. అంటే మనం ఉండాల్సిన రీతిలో ఉండలేము, మనం చేయాల్సిన రీతిలో చేయలేము. మనలో నుండి ఇంకొక మనిషికి ఎలాంటి అవకాశము ఉండదు. మనం కరెక్ట్గా నిజంగా మన జీవితము సరిపోతే మనలో నుండి ఇతరులకు, మనం ముందు చదువుకున్న ముందు బాగా చెప్పుకున్నాం 23వ కీర్తన, మనల నుండి ఇంకొకరికి అవకాశము ఉంటుంది. నేను ఉన్నానులే, నేను సరిపోయినలే, నా వరకే, ఇది నిజమైన జీవితం కాదు. నా వరకు నేను కరెక్ట్ కాదు, నీ వరకు నువ్వు, నా వరకు నేను కరెక్ట్ కాదు. మనందరినీ కరెక్ట్ చేయవాడు ఆయన. మనందరి కరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలిసినా మన ఎదురు నిలబడి ఉంటుంది. మన కరెక్ట్ మన ఎదురు ఉంటుంది, సామెత 22లో ఉంది. 1-2 చదువుకోవచ్చు మనం. ఎవరు మాట్లాడతారు మన కరెక్ట్ని గురించి భూమి మీద? అది గుర్తుపెట్టుకున్నాం. మనల్ని గురించి దేవుని ఎరగిన వారు భూమి మీద మాట్లాడతారు. అది సాక్ష్యం. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, తెలుసుకున్న మాట ప్రకారం ఇప్పుడు అర్థమైందా? ఒక మనిషికి ఎన్ని అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలన్నీ పనిచేస్తేనే మనిషి బాగుంటాడు. అట్టనే క్రీస్తు దేహంలో అనేక మందిని ఒక శరీరంలో అవయవాలుగా ఉన్నట్లుగా
క్రీస్తు దేహంలో అనేకులమైన మనందరినీ ఒక్క దేహంలో అమర్చాడు. కాబట్టి ఏ అవయవం చేయాల్సిన పని ఆ అవయవము చేయాల్సి ఉంది. ఒక్క దేహముగా ఉండి మనందరం అనేకులమై ఉన్నాం. వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాం. ఆ కృపావరాలన్నింటిలో ప్రథముగా దేవుడు ఏ వరాన్ని ఇచ్చాడో దాంట్లో నిలబడండి, దాంట్లో స్థిరపడండి. దేవుడు సమాధానకర్త దేవుడే నిన్ను మొదటి దశలోని 5:3 ప్రకారంగా ఏం చేస్తాడంట? మొదటి దశలోని 5:3 ప్రకారంగా ఏం చేస్తాడంట? సమాధానకర్త దేవుడే. ఏంటి చదవండి, అన్ని మాట్లాడి చదవండి. సమాధానకర్తయకు దేవుడే నిన్ను, అర్థం చేసుకోండి, సమాధానకర్తయకు దేవుడే ఆ ప్రకారం చేస్తే నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి నా ఆత్మయు నా జీవమును నా శరీరమును మన ప్రభువైన రాకడ వరకు ఎక్కడ నింద లేకుండా, మళ్ళీ నిందలు మరకలు మడతలు ముడతలు ఉంటే కుదరదు. నిందారహితమైనదిగా సంపూర్ణమైనదిగా కాపాడునుగాక. అర్థమైందా? నిందారహితమైనది. అలాంటి ఉద్దేశాన్ని సంఘంలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. పౌలు చూసినప్పుడు ఆ సంఘంలో కొరతలు కనపడతా ఉన్నాయి. మన పరిస్థితి కూడా అలా అయితే అనుకూలం కాదు. దేవుడు ఈ దినం తెలియపరిచిన ప్రతి మాట ప్రకారం మనలో ఎలా ఉండాలనో ఆ ప్రకారం నేర్చుకుంటూ, ఆ ప్రకారం ఉంటూ, మనకు దేవుడు ఇచ్చిన పనిని మనం నెరవేరుస్తూ ముందుకెళ్తే అప్పుడు చెప్పాడు మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరుగు. ప్రభునందు నేను చేయి పని ఇది ఎప్పుడు చిన్నది కాదు. నేను చేసే పని ఎప్పుడు బలహీనం కాదు. నా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదని ప్రభునందు నీవు ఎరిగి ముందుకు సాగిపోవాలని ప్రభు పేర మనం చేస్తున్నాను. దేవుడు తన ఉన్నతమైన కృప ఇంకో మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువారు బల్ల దగ్గర ఉన్నప్పుడు గొప్ప గొప్పవారు వచ్చి అక్కడ గొప్పగా వారి స్థితిగతులు బయలుపరుచుకుంటూ ఉంటే రహస్యముగా ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా ఏం చేసిందాన్ని రహస్యంగా తెచ్చి అక్కడ పెట్టినప్పుడు యేసు ప్రభువారు ఆమెను గురించి చెప్పాడు. అంటే ఆమె జీవితం అలా ఉంది, ఆమె మనసు అలా ఉంది, ఆమె నిర్ణయం అలా ఉంది, ఆమె తీర్మానం అలా ఉంది. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాడు. కాబట్టి ఈరోజు నీ నా గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పగలడా? మనం కరెక్ట్ అయితే చెప్తాడు ఆయన. మనం కరెక్ట్ అయితే, మన పని కరెక్ట్ అయితే, మనం ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఆయన చెప్పగలరు. దేవుడు ఈ మాటల ప్రకారంగా మనందరి జీవితాలను స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్.